అడవి పక్కన ఉన్న ఒక చిన్న ఇంట్లో లిల్లీ అనే అమ్మాయి ఉండేది. ఒకరోజు ఆమె అడవిలో తిరుగుతుండగా సడన్గా ఒక పెద్ద నవ్వుతున్న చెట్టు దగ్గర మెరిసే బంగారు తాళం కనిపించింది. ఆ తాళం మెరుస్తూ ఉంది. లిల్లీ ఆ కీని తీసుకుంటుంది. ఒక మాయా తలుపు కనిపించింది. దాన్ని తెరిచి లోపలికి వెళ్ళింది. వావ్! గులాబీ రంగు ఏనుగులు మరియు కుందేళ్లు వంటి ఇంద్రధనుసు జంతువులతో నిండిన ప్రపంచాన్ని చూసింది. జంతువులు అక్కడ ఆడుకుంటున్నాయి. అవి లిల్లీని స్వాగతించాయి. లిల్లీ సరదాగా పాల్గొని ఆ జంతువులతో స్నేహం చేసింది. అంతా కలిసి డ్యాన్స్ చేశాయి మరియు పెద్ద పూల పొలంలో ఆడుకున్నారు. సూర్యుడు అస్తమించడం ప్రారంభం కాగానే ఇంటికి వెళ్ళే టైం అయిందని లిల్లీ బాధపడుతుంది. లిల్లీ కొత్త స్నేహితులకు వీడ్కోలు పలికి తిరిగి బయటకు వచ్చింది. ఆమె నవ్వుతూ ఇంటివైపు నడిచింది. లిల్లీ చాలా సంతోషంగా ఉంది. తను ఎప్పుడైనా తిరిగి రావచ్చని ఆ తాళంని తనతోనే తీసుకుంది. లిల్లీ తన స్నేహితులతో కలిసి గడిపిన సరదా గురించి కలలు కంటూ చిరునవ్వుతో పడుకుంది. మరియు ప్రతి రాత్రి ఆమె ఇంకా ఏమైనా మాయా సాహసాలు తనకు ఎదురవుతాయేమోనని ఆలోచిస్తూ ఉండేది.